తన సమాధిని తానే నిర్మించుకున్న ఇంద్రయ్య మృతి చెందాడు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్కా ఇంద్రయ్య అనే వృద్ధుడు బతికుండగానే తన సమాధిని నిర్మించుకున్నాడు. అయితే అనారోగ్యంతో మృతి చెందడంతో అతని కోరిక మేరకు నిర్మించుకున్న సమాధిలో అంత్యక్రియలు నిర్వహించారు. 20 ఎకరాల భూమి ఉన్న ఇంద్రయ్య తన భూమిలోని 2 గుంటల స్థలంలో గ్రానైట్ రాతితో సమాధిని నిర్మించుకున్నాడు. మద్రాస్ నుంచి ప్రత్యేకంగా మేస్త్రీలను పిలిపించి దాదాపు 12 లక్షల ఖర్చుతో భవ్యంగా నిర్మించాడు. తాను నిర్మించిన సమాధిలో తనను సమాధిగా మార్చడం జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కూడా ఇళ్లలో ఉన్నాయి ఆ ఇటుకలు, కానీ అది ఇప్పితే తెలుస్తుంది ఇది ఇటుక ఎవరిదని. కాకపోతే అలాంటి పని చేస్తే చాలా నష్టమైందని అప్పుడు ఇక దుబాయ్ ప్రయత్నం చేసి 45 సంవత్సరాలు దుబాయ్లో కష్టపడి ఎన్నో ఆస్తులు సంపాదిస్తే 20 ఎకరాల దాకా సంపాదించిన జగిత్యాల ఇల్లు కట్టాను. పెద్దగా కట్టిన 5 అంతరాల బంగ్లా బైపాస్ రోడ్కు, కానీ అది ఉంచలేదు. అది కూడా కొంచెం ఆర్థికంగా బాధించి దాన్ని మిషన్ కంపంలో కూడా ఒకటి కట్టిన, దాన్ని కూడా తీసేసిన. ఇక్కడ ఊరి లోపల 20 ఎకరాల స్థలం దాకా కొన్నాను. అప్పుడు ఆ స్థలంలో నేను 2 గుంటల దాకా ఏర్పాటు చేసుకొని పొలంలో ఆ 2 గుంటలలో నేను చుట్టూ పరాడి కూడా పెట్టించి కాంపౌండ్ వాళ్ళు పెట్టించి దాంట్లో కూర్చుని ఆలోచన చేసి నాది అన్నది ఇది నేను తలంపు వచ్చి అప్పుడు దాంట్లో నా సమాధి నేను ఏర్పాటు చేసుకున్నాను.